మహారాష్ట్ర ముంబై ఐఐటీలా ఒక పిల్లగాడు వాళ్ళ హాస్టల్ రూమ్ టూర్ చేసిండు. ఒకసారి చూడండి మీరు. तो जैसे ही हम रोज रूम के अंदर आते हैं हमको थोड़ी सी गरीबी फील होती है कुंडी की जगह ब्रेड बोर्ड देख के। और आप जो ये मेरी टेबल देख रहे हो मेरे को याद है शायद मैंने इसको आज तक एक ही बार साफ किया है, वो भी सपने में। और रूम में जो ये गंदगी है इसको हम जानबूझ के क्लीन नहीं करते क्योंकि कमल कीचड़ में ही खिलता है। చూసారు కదా ఎట్లుందో అది. డస్ట్బిన్ కి ఎక్కువ డంప్ యార్డ్కి తక్కువ అన్నట్టుగా లేదు. ఆయన వాడు కూడా చెప్తుండు కదా కీచడ్ మే ఈ పూలు కిల్తే అని చెప్పేసి, అదే బుడదలనే కమలం వికసిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అయినా వీళ్ళు ఈ పోరగాలు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న ఈ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని సరిగ్గా వాడుకోకుండా నీట్గా పెట్టుకోకుండా చండాలం చేస్తారు రూమ్లని. మళ్ళీ మాకు నీట్ ప్లేస్ కావాలి అని చెప్పేసి ఇది అయిపోగానే ఫారెన్కి వెళ్ళిపోతారు. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ 97% ఆఫ్ ది ఐఐటియన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ అయిపోయింది ఒకసారి అనగానే వెంటనే ఫారెన్కి వెళ్ళిపోతారు. ఈ మధ్య మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడకపోతే మీద పడి కొడుతున్నారు కదా. ఒకసారి ఆ విజువల్ చూస్తున్నారు కదా. ఫస్ట్ అక్కడున్న ట్రైబల్ పిల్లలు మరాఠీ నేర్చుకునేటందుకు స్కూల్కి పోవాలన్నా కూడా ఫెసిలిటీస్ లేవు. ఎట్లా పోతున్నారు, ఎంత కష్టంగా పోతున్నారు చూడండి. వాళ్ళకు బ్రిడ్జ్ కట్టించుడో ఏం చేస్తారో చెయ్యండి, అవి వదిలేసి ఇది మాత్రం బాగున్నది కథ.